నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ ఈ వారం మనం భారతదేశంలో మొదలైనటువంటి ఒక ఉద్యమాన్ని గురించి మనం తెలుసుకుందాం. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ లేదా అనేటువంటి ఒక 2026లో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక వ్యంగ్య అంటే సటైరికల్ యువజన ఉద్యమంగా చెప్పవచ్చు. ఇది మొదట ఒక జోకులాగా ప్రారంభమైన నిరుద్యోగం, పరీక్షల పేపర్ లీకులు అంటే ఈ మధ్య నీట్ పేపర్ లీక్ గురించి, యువత నిరాశ వంటి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేసి ఒక పెద్ద డిజిటల్ ఉద్యమంగా మారింది. ప్రారంభమైనటువంటి కొద్ది రోజుల్లోనే లక్షల మంది దీంట్లో సభ్యులుగా చేరి తమ గొంతును వినిపించడం మొదలుపెట్టారు. ఈ పార్టీ ఎలా ప్రారంభమైందంటే సుప్రీంకోర్టు విచారణ సమయంలో నిరుద్యోగ యువతపై కాక్రోచ్ అనే వాక్య వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వాక్యాలకు పరస్పందంగా మహారాష్ట్రకు చెందిన అభిజిత్ డిప్కే అనేటువంటి రాజకీయ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈయన ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదువుకుంటా ఉన్నాడు. మమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, పోరాడుతామనే భావంతో ఒక మెయిన్ మై హోమ్ బీబీ కాక్రోచ్ అనే హ్యాష్ట్యాగ్ ఒక ట్రెండ్ అయింది. మమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, పోట్లాడుతాం అనే భావనతో మొదలైనటువంటి ఒక ఉద్యమం ఇది. ఈ ఉద్యమం ముఖ్యంగా యువతలో వైరల్ కావడానికి కారణం భారతదేశంలో ప్రబలిపోతున్నటువంటి నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల కొరత, నీట్, జేడబ్ల్యూ వంటి పరీక్షలో పేపర్ లీకులు, సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి, రాజకీయ వ్యవస్థపై యువతలో పేర్కొన్న అసంతృప్తి. కొన్ని రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ ఫాలోయర్లు రావడంతో ఇది ఒక జాతీయ చర్చగా మారింది. వీరి ప్రధాన డిమాండ్లు ఏమిటంటే సిజేపీ వెబ్సైట్ లో మరియు ప్రచారంలో కల్పించినటువంటి ప్రధాన డిమాండ్లు ఏమిటంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, పరీక్షల్లో పారదర్శకత ఉండాలని, మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, కార్పొరేట్ మీడియాపై నియంత్రణ ఉండాలని, రాజకీయ అవినీతి తగ్గాలని భావించడం. ఇది నిజమైన రాజకీయ పార్టీ అయినా అని మనకి సందేహం వస్తుంది. ఇప్పటి వరకు ఇది అధికారికంగా ఎన్నికల సంఘం ఏమీ గుర్తింపు చెందినటువంటి పార్టీ కాదు. ఎక్కువ సోషల్ మీడియా ఉద్యమం, వ్యంగ్య రాజకీయంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. యువత యొక్క అసంతృప్తికి ఇది ఒక ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. దీనిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది దీన్ని యువత గొంతుగా చూస్తుండే, మరికొంత దీన్ని సోషల్ మీడియాలో ఒక హైప్ గా చూస్తున్నారు, రాజకీయ ప్రేరిత ప్రచారంగా చూస్తున్నారు, ఒక వ్యక్తి ఆధారిత ఉద్యమంగానే దీన్ని చూస్తున్నారు. అయితే రెడిట్ వంటి వేదికల్లో కూడా ఈ ఉద్యమంపై మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు యువత ఆవేదన అంటుంటే ఇంకొందరు ఇది సీరియస్ రాజకీయ ప్రత్యామ్నాయమేమీ కాదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి కొంచెం స్పందన కల్పించింది. పల్లా శ్రీనివాసరావు అనే కొందరు నాయకులు కూడా ఈ ట్రెండ్ను యువత యొక్క ఆందోళన ఫలితంగా జరుగుతున్నాయని వారు చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రెండ్ పేరు ఉపయోగించినటువంటి మెంబర్షిప్ లింక్స్, సైబర్ ఫ్రాడ్స్లు కూడా జరుగుతున్నాయని పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే మీరు తెలియని లింకులు క్లిక్ చేయకండి, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి, అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి అని చెప్పి పోలీసులు కోరుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ప్రధానంగా అభిజిత్ డిప్కే అనే యువ రాజకీయ కమ్యూనికేషన్ వ్యక్తి ప్రారంభించాడని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు విచారణలో వచ్చినటువంటి కాక్రోచ్ వాక్య. జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతల గురించి మాట్లాడినప్పుడు కాక్రోచెస్ అనే పదం ఉపయోగించారని మరి ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దాంతో చాలా మంది యువత అది ఒక అవమానంగా ఫీల్ అయ్యారు. అప్పుడే అభిజిత్ డిప్కే ఈ పార్టీని
ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క భవిష్యత్ ఏంటో తెలియనుంది. అంతవరకు ఓపికగా వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ